కృష్ణ లీలలు. విషయ సూచిక 1. శ్రీకృష్ణ జననము. 2. పూతనా సంహారము. 3. గోవర్ధన గిరిధారి. 4. చైతన్య మురళి. 5. చోరలీల. 6. మృద్భక్షణము. విశ్వరూప దర్శనము. 7. కాళియ మర్దనము. 8. పూజాఫలము. 9. గోపికా వస్త్రాపహరణం. 10. భగవత్కృప. 11. గోపికాగీతం. 12. కృష్ణస్తు భగవాన్ స్వయం. నివేదన. కృష్ అంటే సత్తా, అంటే ఆనందం. కృష్ణ అంటే సదానంద స్వరూపము. కృషిర్భూవాచకః శబ్దీ నశ్చ నిర్వృతి వాచకః. విష్ణు సద్భావ యోగాచ్చ కృష్ణో భవతి శాశ్వతః ఇతి వ్యాసవచనాత్. సచ్చిదానందాత్మక తద్భావయోగాచ. సత్తా, ఆనందం కలసి ఎవరి లక్షణములో అతడే విష్ణువు. అతడే శాశ్వతుడైన శ్రీకృష్ణుడు. కనుక కృష్ణుడంటే సదానందరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. స్వభావాన్ని, స్వరూపాన్ని దాచటం సాధ్యం కాదు. చక్కెరతో తయారైన బొమ్మల రూపాలు వేరువేరుగా ఉండొచ్చు, కాని వాటిలోని తీపి ఒక్కటే. తీపి పదార్థాలలో తీపిని దాచటం ఎవరికీ సాధ్యం కాదు. పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు. ఆయన ఏ అవతారమెత్తినా సచ్చిదానంద లక్షణము దాగేది కాదు. అలా శోభించే అవతారాలలో దివ్యమైనది శ్రీకృష్ణావతారము, పరిపూర్ణావతారము. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం కీర్తించింది. జగన్నాథుడైన శ్రీకృష్ణుని స్మరించి, కీర్తించి, ధ్యానించి బ్రతుకును భగవన్మయం చేసుకునేందుకు ఉపకరించే పుస్తకమే ఈ కృష్ణలీలలు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మహామంత్రమే కృష్ణ మంత్రము. బ్రతుకును కడతేర్చే 12 అక్షరముల పావన మంత్రము. అలాగే 12 లీలలను భావాత్మకంగా విశ్లేషించి వివరించే పుస్తకమే ఈ కృష్ణలీలలు. నామామృతంలో నాలుకను తడుపుకుంటూ కథామృతంతో హృదయాన్ని పవిత్రం చేసుకునేందుకు ఈ చిన్ని పుస్తకము పెద్దగా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. స్వామి సుందర చైతన్యానంద. శ్రీకృష్ణ జననము. ప్రేమ ఒక వస్తువు కాదు, ఏ వస్తువుకు సంబంధించింది కాదు. కాని ఏ వస్తువులో కలిపినా కలసిపోతుంది, కలసి ఉంటుంది. అదే ప్రేమలో కోమలత్వం. కోమలమైన ఈ ప్రేమను ఎక్కడ కలపాలో, ఎలా కలపాలో తెలిసి కలిపే నైపుణ్యం ఉంటే ఆ తరువాత బ్రతుకంతా ప్రేమతో నిండిపోతుంది. అత్త, మామ, అక్క, బావ, భర్త, మరిది అందరూ భోజనానికి పంక్తిలో కూర్చుంటే వడ్డించే స్త్రీ అందరికీ అన్ని పదార్థాలు సమంగా వడ్డిస్తూ పోతుంది. భర్తకు వడ్డించే తప్పుడు పదార్థము అదే అయినా ప్రేమతో వడ్డిస్తుంది. ఆమె చూపులు మొదలుకుని గెరిటే చలనం వరకు ప్రేమ కదులుతూనే ఉంటుంది. పదార్థముతో పాటు ప్రేమను కూడా భర్తకు వడ్డిస్తుంది. అయితే అదే భర్తలో పరమాత్మను దర్శిస్తూ పెట్టగలిగితే ఆ భర్త కళ్లల్లో నుండి పరమాత్మ తొంగి చూస్తాడు. అదే ప్రేమతో అందరికీ పెట్టగలిగితే, అందరినీ చూడగలిగితే అది విశ్వప్రేమగా మారుతుంది. ప్రేమ ఎక్కడైనా కలసిపోతుంది. అలాగని ఎక్కడంటే అక్కడ కలపకూడదు. పరమాత్మలోనే విలీనం చేయాలి, నిమగ్నం చేయాలి. అదే భక్తి. భక్తి కొరకు సంబంధాలను త్రెంచుకోనవసరం లేదు. భక్తిని రంగరించుకుంటే సరిపోతుంది. కొందరు పరమాత్మను తండ్రిగా భావిస్తారు, కొందరు తల్లిగా భావిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించటానికి, పరమాత్మను తల్లిదండ్రిగా ప్రేమించటానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. ప్రేమ రూపమైన భక్తిని కలపటమే. అదొక్కటి జరిగితే అంతా జరిగిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మను బిడ్డగా ప్రేమించే భాగ్యం, సేవించే అదృష్టం నందయశోదలకు, దేవకీ వసుదేవులకు ప్రాప్తించింది. ఇదే వాత్సల్య భక్తి. అష్టమి తిథి, అర్ధరాత్రి సమయం. ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తోంది. దేవకీ వసుదేవుల పుణ్యఫలం, తపోఫలం పరమాత్మ దేవకీదేవి ఒడిలో మేల్కొని చూస్తున్నాడు. ఆకాశంలో అర్ధచంద్రుడు కనిపిస్తున్నాడు. భూమిపై పూర్ణచంద్రుడు, కృష్ణచంద్రుడు దర్శనమిస్తున్నాడు.
దేవకి ప్రసవించింది. అయితే కృష్ణుడు పుట్టినట్లేనా? ఏమో. శ్రీకృష్ణుడు దేవకికి ప్రథమ సంతానం కాదు. గతంలో 6 మందిని కన్న తల్లి దేవకి. పూర్వ ప్రసవాల అనుభవం వేరు, నేటి ప్రసవం వేరు. గతంలో ప్రసవించేటప్పుడు గట్టున పడేసిన చేపలా గిలగిల కొట్టుకుంటూ ప్రసవించేది. ఇప్పుడు ప్రసవ వేదనే లేదు. సంచిత కర్మలను మోసుకుంటూ ప్రారబ్ధం పంచిపెట్టే శుభాశుభ ఫలాలను అనుభవించేందుకు జన్మించే జీవుల్ని ప్రసవించాలంటే బాధ తప్పదు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రారబ్ధాన్ని అనుభవించటానికి జన్మించలేదు. ఎందరి ప్రార్థనలను ఆలకించి వారి ప్రారబ్ధాలను తుడిచేందుకు, కడిగేందుకు ఆవిర్భవించిన అవతారమూర్తి. అందుకనే అది లీలా శరీరం. అవిసిపువ్వు వంటి శరీర కాంతితో చతుర్భుజుడై శంఖచక్రగదా పద్మాలతో శోభిస్తూ జన్మించాడు. నిశీతే తమ ఉద్భూతే జాయమానే జనార్దనః మునేః దేవాః ముదాన్వితాః. నిశీతే అర్ధరాత్రి తమ ఉద్భూతే కటిక చీకటి క్రమ్మినట్లు జాయమానే జనార్దనః పరమాత్మ పుట్టగనే మునేః మునులు, దేవాః దేవతలు, ముదాన్వితాః దివ్యానందాన్ని అనుభవించారు. వసుదేవుడు బిడ్డ రూపంలో ఉన్న పరమాత్మను చూచి విదితోసి భవాన్ సాక్షాత్ పురుషః ప్రకృతేః పరః కేవలానుభవానంద స్వరూపః సర్వబుద్ధిదృక్. భగవాన్ సమస్త బుద్ధి వృత్తులకు సాక్షి అయిన పరమాత్మగా, సత్యజ్ఞానానంద స్వరూపునిగా, పురుషోత్తమునిగా నిన్ను తెలుసుకొనుచున్నాను. ధన్యోస్మి అని ప్రార్థించాడు. గత జన్మలలో దేవకీ వసుదేవులు ఆచరించిన తపస్సును, తపోఫలంగా తాను లభించిన విధమును పరమాత్మ వారికి విశదపరచాడు. దేవకీ వసుదేవులు పుణ్యాత్ములు, తపోధనులు. కారాగృహంలో ఉన్న పరమాత్మ ధ్యానంలోనే జీవించారు. అందుకే వారికి పరమాత్మ పుత్రుడుగా జన్మించాడు. బాధలు మనిషికి క్రొత్తవి కావు. కష్టాలు నూతనంగా వచ్చేవి కావు. కన్నీళ్లు అందరికీ పరిచయమైనవే. ప్రతి మానవ హృదయం ఒక కారాగృహమే. బాధల చెరసాలే. బ్రతుకులో బాధలున్నా బుద్ధిలో భగవంతుణ్ణి నింపుకుని జీవించే వారికి పరమాత్మ తోడై రక్షిస్తాడు. నీడై చల్లగా కాపాడుతాడు. గజేంద్రుని ఉద్ధరించాడు. జటాయువును తరింపచేశాడు. శబరిని కరుణించాడు. ద్రౌపదిని కనికరించి రక్షించాడు. నిండు సభలో పండ్ల తొక్కలు ఒలిచినట్లు దుష్టుడైన దుశ్శాసనుడు ద్రౌపది వలువన్ని తొలగిస్తూ ఉంటే, దయామయుడైన పరమాత్మ తల్లి తన బిడ్డను కడుపులో పెట్టుకుని రక్షించినట్లు ద్రౌపదిని కాపాడాడు. వాసుదేవుడే వస్త్రమయ్యాడు. భక్తిని ఆశీర్వదించాడు. అహంకారాన్ని అణచివేశాడు. ఈ సన్నివేశాన్ని సంత్ సూరదాస్ ఎంతగానో పరవశించి గానం చేశాడు. పల్లవి సునేరి మైనే నిర్బల్కే బల్రాం సునేరి. చరణములు పిచ్లీ సాఖ్ భరో సంతన్ కి ఆడే సవారో కామ్ సునేరి. ద్రుపద్ సుతా నిర్బల్ భయి తాదిన్ గెహలాయే నిజ్ధాం. దుశ్శాసన్ని భుజా తకిత్ భయి వసన్ రూప్ భయే శ్యామ్ సునేరి. మానవ రూపంలో మాధవుడు గోచరిస్తున్నాడు. పరమాత్మను బిడ్డగా పొందిన దేవకి సత్యస్వరూపాన్ని అర్థం చేసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. బిడ్డగా చూద్దామంటే భగవంతుడుగా చతుర్భుజుడే కనిపిస్తున్నాడు. భగవంతునిగా చూద్దామా అంటే కన్నబిడ్డపై పుత్రవాత్సల్యం ముంచుకొచ్చి మనసును ముద్దముద్దగా తడిపేస్తుంది. ఏమి చేయాలో తోచక చేతులెత్తి నమస్కరించింది. తల్లిదండ్రుల స్థితిని పరమాత్మ గ్రహించాడు. యువా మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చాసకృత్. చింతయనో కృతస్నేహో యాస్యేథే మద్గతిం పరాం. తల్లిదండ్రులారా, నేను మీకు పుత్రుణ్ణి అనిపిస్తే మీ పుత్రుడే పరమాత్మ అని భావించండి. భగవంతుణ్ణి అనిపిస్తే భగవంతుడే మీ పుత్రుడుగా పుట్టాడని భావించండి అని దేవకీ వసుదేవుల్ని ఆశీర్వదించాడు. తమ బిడ్డ భగవంతుడే అని తెలుస్తున్నా పుత్ర వాత్సల్యం దేవకీ హృదయంలో భయాన్ని దింపింది. కంసుని వలన తన బిడ్డకు ఏ ప్రమాదం జరుగుతుందో అని కలతపడుతోంది. అలౌకికమైన చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించింది. ఉపసంహార విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం. శంఖ చక్రగదా పద్మశ్రియా జుష్టం చతుర్భుజం. అలాగే ఉపసంహరించుకుని సాధారణ మానవాకృతిలో గోచరించాడు. అంతేకాదు, కంసుని వలన మీరు భయపడేటట్లయితే నన్ను గోకులానికి చేర్చండి అని ఆజ్ఞాపించాడు. వసుదేవుడు ఎంత పుణ్యాత్ముడో
పరమాత్మను తలపై ఉంచుకున్నాడు. సూర్యరశ్మి చీకట్లను చీల్చినట్లు తాళాలు వేసియున్న తలుపులు తమంతటా తాము తెరుచుకున్నాయి. పరమాత్మను బుద్ధిలో నిలుపుకోవాలేగాని కారాగృహ ద్వారాలే కాదు, కైవల్య ద్వారాలు కూడా తెరుచుకుంటాయి అనేది మహాత్ముల అనుభవం. పుట్టిన కొన్ని లోనే దూరమైపోతున్న బిడ్డను చూచి సుడిగాలికి ఊగే వృక్షంలా దేవకి చలించిపోయింది. తెగిన తీగలా క్రిందపడిపోయింది. వసుదేవుడు తన ప్రాణాన్నే తీసుకుని పోతున్నట్లనిపించింది. వసుదేవుడు వెళ్ళాడు. తానొక్కతే చెరసాలలో ఉంది. బోరున విలపిస్తోంది. కన్నా, అమ్మను వదిలి వెళ్తున్నావా? నీ ముద్దుముచ్చట్లకు నోచుకోని దౌర్భాగ్యురాలిని. నాన్న, నేను బంధీని. ఏమి పెట్టలేని దాన్ని. సుఖ పెట్టలేని దాన్ని. ఆట బొమ్మలు కొని పెట్టలేని దాన్ని. కాని తెల్లని, చల్లని నా మనసును నీకు అందిస్తున్నా, ఆడుకో. నా హృదయం అనే వెన్నను సమర్పిస్తున్నా. అందుకో. పల్లవి. వద్దురా కన్నయ్యా. నన్ను వదిలిపోవద్దురా కన్నయ్యా. వద్దురా కన్నయ్యా అను పల్లవి. వేడే వారిని, నిన్ను వీడని వారిని ఏడిపించే వేడుక. వద్దురా కన్నయ్యా. చరణము. నా బ్రతుకే పూచిన మల్లిక ఏనాడో నీకది కానుక. నిలకడగా నిలవాలి వాడక ఊడేవాడే ఓడు జీవితం. వద్దురా కన్నయ్యా. అనుకూల ప్రతికూలాలు జీవితంలో తప్పవు. ప్రతికూలమే లేకపోతే అనుకూలానికి అర్థమే లేదేమో. దుఃఖమే లేకపోతే సుఖమెలా ఆనందమో ఎలా తెలుస్తుంది? ఎండలే లేకపోతే వర్షాలెలా కురుస్తాయి? ఎంతవారికైనా ఎడబాటు తప్పదు ఈ ప్రపంచంలో. కన్నంత మాత్రాన కలసి ఉండాలని ఎక్కడుంది? ఉన్నవి ఉంటాయి. ఎప్పుడు? మనవిగా, మన వద్దే ఉంటాయని చెప్పలేము. అదృష్టాలు కలిసొచ్చినా కొందరికి ఎక్కువ కాలం నిలవవు. కనుమరుగై కన్నీళ్లను తోడుగా ఉంచుతాయి. కలతలు మంచివి కాకపోవచ్చు. కన్నీళ్లు చెడ్డవి కావు. దూరమైన వాటిని దగ్గరకు చేర్చేవి కన్నీళ్లే. కన్నీళ్లలో తొణికిసలాడేవి కమనీయ స్మృతులే. భగవంతుడు బిడ్డగా పుట్టినా దేవకికి బాధలు తప్పలేదు. కన్నీళ్లు దూరం కాలేదు. అంతే. ప్రారబ్ధాలు ఆడిస్తూ ఉంటాయి. పరిస్థితులు ఆడుతూ ఉంటాయి. ప్రేక్షకుల్లాగా జీవులు చూస్తూ ఉండాల్సిందే. ఇవన్నీ కర్మఫలాలు. అనుభవించేందుకున్నాయే గాని అడ్డుకునేందుకు లేవు. ప్రారబ్ధం దుఃఖాన్ని పంచితే దుఃఖాన్ని సహించే శక్తిని పరమాత్మ మనకు అనుగ్రహించాడు. అదే శ్రీరామరక్ష. లేకపోతే గాలిబుడగల్లా గుండెలు పగిలిపోయేవేమో. ఒకవైపు దుఃఖపడుతూనే మరోవైపు పరమాత్మ ధ్యానాన్ని నిరాటంకంగా సాగిస్తోంది దేవకీదేవి. నారాయణుని దర్శించిన నేత్రాలు, మనస్సు మరో రూపాన్ని చూడలేని, స్మరించలేని స్థితిలో ఉన్నాయి. తదేవ అవలోకయతి, తదేవ చింతయతి. దేవకి నేత్రాలలో కృష్ణ రూపమే నిలిచిపోయింది. ఆమె మనస్సులో కృష్ణ స్మరణమే మిగిలిపోయింది. ఇది వాసుదేవునిపై దేవకీదేవికున్న వాత్సల్య భక్తి. హృదయంలో క్షణం కూడా పరమాత్మ దూరంగానే పవిత్రానుభూతి. కృష్ణుడు దూరం కాగానే మధుర చిన్నబోయింది, చేదుగా మారింది. కృష్ణుడు ప్రవేశించగానే నందగోకులం ఆనంద గోకులంగా ఎలా మారిందో చూద్దాం.